హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను మెంతి కూర టమాటా పప్పు చేస్తున్నా. మెంతి కూర పెసరపప్పుతో కూడా చేస్తారు కదా, నేను ఇవాళ కందిపప్పుతో చేస్తున్నా. మళ్ళీ సొరకాయ ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే 1 బౌల్ 150 గ్రామ్స్ కందిపప్పుని 3 టైమ్స్ వాష్ చేసుకొని, లేకపోతే 2 టైమ్స్ వాష్ చేసుకొని 1:3 వాటర్ పోసి తీసుకొస్తా. ఇదిగోండి కడిగి తెచ్చిన. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ తీయాలి. మీడియం ఫ్లేమ్లో అయినా సరే, హై ఫ్లేమ్లో అయినా సరే. నేను ఎక్కువ మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే తీస్తాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే అంత పొంగిపోయి పొయ్యి అంతా మెస్సి అవుతుందని. స్టార్ట్ చేస్తాను, స్టవ్ ముట్టిస్తాను. 3 విజిల్స్ రావాలి, లేకపోతే పప్పు మంచిగా ఉడకదు, మెత్తగా అయిపోవాలి మొత్తం. పప్పు అటు సైడ్ పెట్టేసిన, ఇటు సైడు మనం ఇప్పుడు మెంతి కూర టమాటాలు అవి ఫ్రై చేసుకోవాలి కదా, దాని పప్పులో కావాల్సిన తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ నా స్పూన్తో ఒక 3 స్పూన్స్, ఇక చూడండి ఇంత ఆయిల్ వేసిన. పప్పు కదా, మరీ ఎక్కువ అవసరం లేదులే, సరిపోతుంది ఇది. ఆయిల్ ఇప్పుడు ఆగింది కదా, దీంట్లో ఆవాలు ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, నా స్పూన్ ఉంటుంది కదా ఇంత చిన్న స్పూను. తర్వాత జీలకర్ర, పప్పు కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలా. కొన్ని ఒక 5-6 గింజలు మినప్పప్పు వేసిన. నాకు ఎందుకో ఈ మినప్పప్పు ఫ్లేవర్ నచ్చుతుంది, మా పిల్లడికి నచ్చదు, అందుకే 2-3 వేస్తాను అంతే. మెంతులు ఒక 7-8 మెంతులు. పప్పు తింటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా, అట్లా అనిపించకుండా ఉండడానికి కొన్ని మెంతులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కానీ మా పిల్లడు తినడానికి ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీంట్లో కొంచెం ఒక 1/2 అవర్ వాటర్లో వేసి నానబెట్టిన మెంతి కూర. తర్వాత ఒక 2-3 టైమ్స్ కడిగి కొంచెం వాటర్ పోయేదాకా ఇట్లా జల్లెడ లాంటి దాంట్లో వేసి తర్వాత దీంట్లో వేసేస్తున్నాను. ఇవ్వండి నా జల్లెడ లాంటివి. దీంట్లో కొంచెంసేపు ఉంచిన, ఎందుకంటే వాటర్ పోవాలని. ఇప్పుడు దీంట్లో కల్లెమాకు, కొత్తిమీర దీంట్లో 2 ఉన్నాయి చూడండి, వేసేసి మంచిగా ఫ్రై చేయాలా. మెంతి కూర మంచిగా ఫ్రై అవ్వాలా, లేకపోతే చేదు వస్తుంది. అక్కడ నా విజిల్ కూడా వచ్చేసింది. ఇది మంచిగా ఫ్రై కానివ్వండి, కొంచెం టైం పడుతుంది. ఇంట్లో ఎల్లిగడ్డ దంచుకున్నా ఇప్పుడే, అంటే కొంచెం ముక్కల్లాగానే దంచిన. ఇది కూడా వేసి ఫ్రై చేయండి. ఇంకా ఫ్రై అవ్వలే మెంతి కూర, టైం పడుతుంది. మొత్తం ఇట్లా ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చేస్తుంది ఫ్రై అయ్యి. చూడండి ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు. నా టమాటాలు చిట్టి ఉన్నాయని నేను ఒక 5-6 వేసిన. మీ దగ్గర ఉన్న టమాటాలు పెద్దగా ఉంటే ఒక 3 వేయండి, సరిపోతుంది. ఇవి వేసి మంచిగా ఫ్రై చేయాలా. టమాటా మొత్తం స్మాష్ అయిపోవాలా, ముక్కలు ఉండద్దు, పచ్చిగా వస్తుంది పప్పు. కాబట్టి మంచిగా ఫ్రై చేయండి, కొంచెం టైం పడుతుంది. చూడండి టమాటా మొత్తం ఉడికిపోయింది, స్మాష్ అయిపోయింది. ఇది ఒకసారి ఇటు పెడుతున్నా మీకోసం, మీకు చూపిద్దామని. ఇది ఉడికింది చూడండి. ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు వేస్తా. ఇది మీకు చూపడానికే ఇటు సైడ్ పెట్టిన, అది ఇంకా పప్పుకు సరిపడేంత మొత్తం పసుపు ఇప్పుడు వేసేస్తాను. తాల్పులో దాంట్లో వేయలేను నేను. తర్వాత ఉప్పు మొత్తం పప్పుకి ఇప్పుడు వేసేయాలి. తాల్పులో టమాటాల్లో ఎక్కడా వేయలేదు ఉప్పు. ధనియాల పొడి, ఇవన్నీ వేసేసి ఒకసారి మంచి కలిపేసుకోండి. పప్పు గుత్తితోనో స్పూన్తోనో దేనితోనైనా సరే స్మాష్ అవ్వాలి, పప్పు మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఇది దీంట్లో పోసేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఇది పోసేసి, ఇది ఓన్లీ మీకు చూపట్టడానికి మూకుడు అటు సైడ్ పెట్టిన. ఇది మంచి కలిపేసేయాలా, ఎందుకంటే మనం ఇట్లనే పప్పు పోసేసి కొంచెం వదిలేసినాం అనుకోండి, మొత్తం కింద అడుగంటిపోతుంది. ఒక్కసారి మాడింది అనుకోండి, మీరు ఎంత చేసినా మళ్ళీ పప్పుకు ఆ టేస్ట్ అనేది రాదు. కాబట్టి మాడనివ్వద్దు ఏది కూడా. ఇప్పుడు తగినన్ని వాటర్, అంటే మీరు ఎంత లిక్విడ్గా తింటారో అంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేస్తా. పోసి ఒకసారి చూస్తున్నా ఎంత వాటర్ అయింది, ఇంకా వాటర్ పడతాయని చూసుకొని, సరిపోకపోతే ఇంకా కొన్ని పోస్తా, లేకపోతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా ఉంది, మరిగినాక కొంచెం సెట్ అవుతుంది కాబట్టి ఇంకా వాటర్ పోయాక సరిపోతాయి. ఇప్పుడు కారం వేస్తా. కారం ఇంకా వేయలేదు కదా, ఒక 2 టీ స్పూన్స్ అంత కారం పడుతుంది. నేను మిరపకాయలు వేయలే, మొత్తం పప్పుకి కారం వేసేస్తున్నా. ప్లస్ దాంట్లో ఒకటి ఏంటంటే మేము కారం ఎక్కువ తింటాం. మీరు ఇంతగానో కారం వేస్తుంది అనుకోకండి, మేము కారం బాగానే తింటాం, సప్ప ఉంటే తినబుద్ధి కాదు.
కాబట్టి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. అంటే కొందరు చప్పగా తింటారు కదా, దానికి తగ్గట్టు వేసుకోండి. చూడండి ఎంత మంచిగా మరుగుతుంది. ఇట్లా మంచిగా మరగాల, ఎందుకంటే మరుగుతేనే ఈ టమాటాలు ఇవన్నీ వీటి ఫ్లేవర్ అంతా పప్పుకు అంటుకుంటుంది. కాబట్టి మంచిగా మరగాల. కొంచెం మరిగినాక స్టవ్ ఆఫ్ చేస్తా. ఇప్పుడే కాదు, ఇంకొక 2-3 మినిట్స్. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా వంటల గురించి కానీ ఇంకేదైనా కానీ చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ అండి, లాంగ్ వీడియో మొత్తం చూడండి, ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ఏమైనా టిప్స్ చెప్తా, ఏదో నా మాటలు ముచ్చట్లు వినొచ్చు అంతే. ఏమైనా నాకు టిప్స్ గుర్తుకొస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు చూడండి మంచిగా మరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ చెక్క లెమన్ వండుతున్నా. ఇది పెద్దగా ఉందని ఆఫ్ వేసిన, కానీ మీరు చిన్నగా ఉంటే ఒకటి వేయండి, పర్లేదు. పుల్లగా ఉంటేనే పప్పు బాగుంటుంది. మళ్ళీ మెంతికూర చేదు కూడా అనేది రాదు. ఇప్పుడు మెంతికూర పప్పు అయిపోయింది. సొరకాయ ఫ్రై చేసేస్తే మా వంట అయిపోతుంది. ఆల్రెడీ రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసిన. ఈ పప్పు తీసేస్తున్నా, ఇక అయిపోయింది, దించేస్తా. ఇప్పుడు పప్పు వేసేసిన కదా, ఇప్పుడుగా ఇంకొక మూకుడు పెట్టి సొరకాయ ఫ్రై చేస్తా. ఒక చిట్టి సొరకాయ ఉంది, పప్పు చేసిన కదా, సైడ్ డిష్గా బాగుంటుంది అని చేస్తున్నా. దానికి కొంచెమే ఉంది అది, కాబట్టి కొంచెమే ఆయిల్ వేసిన, ఎక్కువ అవసరం లేదు. చిన్న ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేస్తున్నా. తర్వాత పసుపు. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ, ఇది బాగా లేతగా ఉందని నేను పొట్టు తీయలేను. కొంచెం ముదిరితే మీరు పొట్టు తీయండి, లేకపోతే ఉడకదు. ఇది బాగా లేతగా చిన్నగా ఉంది, అందుకని అట్లనే వేసేస్తున్నా. దీంట్లో గింజలు కూడా లేవు. కల్లెమాకు, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో. వేసేసి ఒకసారి కలపాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే అంటే మనం ఆలు ఫ్రై, సో ఇంకేం ఫ్రై చేసుకుంటామంటే ఆలు ఫ్రై లాగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేస్తే, కానీ లేకపోతే పచ్చిగా వస్తుంది. కాబట్టి మంచిగా ఫ్రై అవ్వాలి. దీని దగ్గరే ఉండేది ఉంటే పెద్ద మంట పెట్టండి, కొంచెం అటు ఇటు వేరే పని చేసేది ఉంటే చిన్న మంట పెట్టండి, కానీ మాడనివ్వద్దు. ఎల్లిగడ్డ కొంచెమే వేసిన, ఎందుకంటే ఎక్కువ కూర కాదు కదా. ఇవి వేసి మంచిగా కలపాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఒక విషయం గుర్తొచ్చింది చెప్తా. వంటను ఎప్పుడు బరువు అనుకోవద్దు. బరువు అనుకొని చేస్తే మాత్రం మీరు ఎన్ని వేసినా అది టేస్ట్ రాదు. ఎప్పుడైతే ఇష్టంగా వంట చేస్తారో అప్పుడే మీరు ఏం వేసినా దాంట్లో వేయకపోయినా అది టేస్ట్గా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా మాట. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ చూసుకోండి, కొంచెమే కూర కదా, అందుకే నేను కొంచెం వేసిన. మరీ ఎక్కువ అయిపోతుంది, లేకపోతే రోజు వేసే కూరలతోనే అలవాటుతోనే ఎక్కేసినాం అనుకోండి, ఇక అయిపోయినట్టే పని. అందుకే చూసుకొని వేసుకోవాలి. అంటే కూరని బట్టి మనం సాల్ట్ అన్నీ వేసుకుంటాం కదా. ధనియాల పొడి, ఇది ఒక 80% ఫ్రై అయింది అన్నప్పుడు కారం వేయాలా. ఎందుకంటే ఇంకా కొంచెం సేపు మళ్ళీ మనం కారం వేసినాక కూడా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. లేకపోతే పచ్చిగా వస్తుంది. పచ్చిగా అంటే ఏదో కాదు, ఒకలాంటి ఫ్లేవర్, ఆ ఫ్లేవర్ మంచిగా అనిపించదు. ఇది కారం గోలితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి ఒకసారి మీరు చూడండి. అట్లా కూడా కారం వేసినాక కొంచెం ఫ్రై చేసి తర్వాత పల్లీల పొడి కానీ నూనెల పొడి కానీ ఏదో ఒకటి వేయండి. వేస్తే ఇప్పుడు మనం కూర ఉట్టి అన్నంలో కలుపుకున్న అన్నంకు పట్టుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ మనం పప్పుతోని సైడ్కి తిన్నా పొడి కాకుండా ఒకలాంటి టేస్ట్, మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి పల్లీల పొడైనా పర్లేదు, నూనెల పొడైనా పర్లేదు, కొబ్బరి పొడైనా కూడా పర్లేదు, కానీ ఏదో ఒక పొడి మాత్రం వేయండి. ఓకే అండి, ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాయి. ఇక ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, చూడడానికే ఇంత కమ్మ ఉంది, తింటే ఇంకెంత బాగుంటుంది. దీంట్లో ఈ కూర తీసేసి అన్నం కొంచెం వేసి కలుపుతా, అదైతే సూపర్ టేస్ట్ వస్తుంది. బాయ్ అండి. ఇవాళ మా వంట సొరకాయ ఫ్రై, మెంతి కూర, టమాటా పప్పు. ఓకే బాయ్, మళ్ళీ రేపు కలుసుకుందాం.